ఆ నేత్రం ద్వారా ఆంజనేయ స్వామి వారికి రాముడు నేనే అంతా నేనే దర్శనమిచ్చిన ప్రాణం చెప్పిన దాని ప్రకారంగా కారంజ వృక్షం కింద ఈయన వెలిశాడు కాబట్టి హాయ్ హలో నమస్తే హిందూ బంధువులందరికీ స్వాగతం. రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. ఈరోజు మీకు కారంజ నరసింహస్వామి క్షేత్రం చూపిస్తానండి. ఇది దిగువ అహోబిలం నుంచి సుమారు 9 కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన ఆనుకుని ఉంటుంది. ఈ ఆలయానికి కూతవేడు దూరంలో అహోబిల క్షేత్రం, ఒక్క నరసింహ అవన్నీ ఉంటాయి. రెండు మరి ఎందుకు లేటు క్షేత్రానికి ఇచ్చేసి అవన్నీ చూద్దాం. ఆ ఎదురుగుండా కనబడేది కారంజ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్, ఆల్ ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ ఆగిపోతాయి. ఇది కారంజ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాడు మనం. ఇది కారంజ నృసింహ దేవాలయం. నృసింహస్వామి వారు ఎంత భయంకరమైన ఆకృతితో ఉన్నా కూడా కళాత్మకంగా కనిపిస్తున్నారు. ఇక్కడ కారంజ అంటే కానుగ చెట్టు అండి. కానుగ చెట్టు వృక్షం కింద ఆంజనేయ స్వామికి దర్శనమిచ్చారు కాబట్టి, దర్శనమిచ్చి ఇక్కడ వెలిసారు కాబట్టి కారంజ నరసింహ అని పేరు వచ్చిందట. మన లోపల పురోహితులు ఉన్నారు, పురోహితులు తెలుసుకుందాం. ఇదండి ఈ క్షేత్రం ఈ విధంగా నిర్మించబడి ఉంది. మన లోపలికి ఎంటర్ కావగానే ఎడం పక్కనే ఆంజనేయ స్వామి వారి గుడి ఉందండి. ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయం తర్వాత మన మూలవిరాట మనం తీయకూడదు కాబట్టి తీయనండి. ఇది గుడి అంతా ఇలా ఉంది. అది ఇక్కడ గరుడాల వారు ఉన్నారు. అయ్యా నమస్కారం అండి. మన హైందవ ప్రజలకి, సనాతన ధర్మం వాళ్ళకి మన కారంజ నరసింహస్వామి యొక్క విశేషం దయచేసి తెలియజేయండి. ఇక్కడ కారంజ అంటే కానుగ వృక్షం. ఓకే. ఆ వృక్షం కింద ఆంజనేయ స్వామి వారికి దర్శనం ఇచ్చినారు. త్రయ్యక్షం పినాకసాభయకర బిభ్రాణ మధ్యస్థలి షష్ఠీభూత పనింద బిందు దౌరం లక్ష్మీ నృసింహం భజి అని ఇక్కడ ఈ క్షేత్ర శ్లోకం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు రాముల వారి కొరకు తపస్సు చేస్తారు. ఇక్కడ ఆ తపస్సు చేసినప్పుడు ఈ నృసింహస్వామి వారు ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు నేను మీ కొరకు కాదు, నేను రాముడి కొరకు తపస్సు చేస్తున్నాను, నాకు రాముల వారినే దర్శనం చేసుకోవాలి నేను అని అడుగుతారు. అప్పుడు ఈ స్వామి రాముడు నేనే అంతా నేనేని కారంజ అంటే కానుగ చెట్టు, ఆ కానుగ చెట్టు క్రింద ఆంజనేయ స్వామి వారికి దర్శనమిచ్చినారు. ఈ స్వామివారికి ఒక చేతిలో ధనుసు, ఒక చేతిలో చక్రం, త్రినేత్రం అంటే పాలనేత్రం అంటారు. పాలనేత్రం. ఆ నేత్రం ద్వారా ఆంజనేయ స్వామి వారికి రాముడు నేనే అంతా నేనేని దర్శనమిచ్చినారు. గోబిలుడు అనే ఆయనకు ఇక్కడ జ్ఞానోదయం అయింది. గోబిల జ్ఞానోదయం. ఇక్కడ ఆ గోబిలుడు ఆయనకు ఇక్కడ జ్ఞానోదయం అయింది. గోబిల అనే ఆయనకు ఇక్కడ జ్ఞానోదయం అయింది. ఓకే. స్వామివారికి ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో చక్రం, త్రినేత్రం ఉంటుంది. ఇక్కడ అన్నమాచార్యులు ఈ స్వామివారిని దర్శనం చేసుకొని అన్నమాచార్యుల కీర్తనలో ఇది రాశారు. త్రినేత్రం అంటే అది త్రినేత్రం కాదు, పాలనేత్రానల పరమ విద్యుల్లత అనే పాటను అన్నమాచార్యులు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ పాటను రచించినారు. రాముల వారు అరణ్యవాసం అయినప్పుడు ఈ స్వామివారికి వచ్చి దర్శనం చేసుకొని పూజ చేసినారు. ఇప్పుడు మన నరసింహస్వామి ప్రతి క్షేత్రం నవనరసింహంలో ఈ స్వామివారు 5వ స్వామివారు. జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, చత్రవట, పావన, నవనరసింహ క్షేత్రం ఇది. ఆ క్షేత్రంలో ఈ నవనరసింహ మూర్తులలో ఈ స్వామివారు 5వ స్వామివారు. కారంజ అంటే కానుగ చెట్టు. కానుగ చెట్టు కింద ఆంజనేయ స్వామి వారికి దర్శనం ఇచ్చినందుకు ఈ స్థలంలో స్థల వృక్షం వచ్చేసి కానుగ చెట్టు. ఈ స్వామివారి పేరు కారంజ నృసింహస్వామి. మన ప్రతి క్షేత్రం ఏదో ఒక గ్రహం, రావుకేతువులకి నవగ్రహాల్లో ఈ స్వామివారు వచ్చేసి చంద్రగ్రహ దోషం ఉంటే ఈ స్వామివారికి పూజ చేస్తే ఆ చంద్రగ్రహ దోషం అనేది పూర్తి అవుతుంది. అయ్యా నమస్కారం, సంతోషం అండి.